హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కేకేఆర్ కాన్సెప్ట్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కాన్సెప్ట్స్తో మేము ముందుకు వస్తాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, ఇంకా జనరల్ మ్యాథ్స్ కానీ అన్ని అన్ని వీడియోలు చేస్తాం. సో తప్పకుండా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాం. అలా ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి కోచింగ్స్ పెడతా ఉన్నాం. ఇవన్నీ అయ్యాక కొంచెం రిలాక్స్ మోడ్లో వెళ్ళాక కాన్సెప్ట్స్ ఓరియంటేషన్లో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కొత్త యూనిట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఏంటి సార్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అన్నాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి 4 మార్క్స్ మేజర్గా వస్తుంది. అలానే 2 మార్క్స్ కూడా వస్తుంది. అలానే 1 మార్క్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్యాటర్న్ మారింది కాబట్టి 2 మార్క్స్ 1 మార్క్స్ కూడా ప్రతి యూనిట్ నుంచి క్యారీ చేయడం జరుగుతుంది. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూస్తే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అన్నాం. అంటే సాలిడ్ అంటే ఏంటి తెలియాలి కదమ్మా. ముందు సాలిడ్ అంటే సాలిడ్స్ అంటే అసలు సాలిడ్స్ అనేది ఎలా క్లాసిఫై చేశారో మనకు తెలియాలి కదా. ముందు మ్యాటర్ అంటే చూద్దాం. మ్యాటర్ అకార్డింగ్ టు ఫిజిక్స్ మనం ఫిజిక్స్ పరంగా మాట్లాడితే ఏంటి క్లాసిఫికేషన్ ఒకసారి చూద్దాం. మ్యాటర్ ఏంటి మ్యాటర్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ అవర్ సరౌండింగ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాటర్. ఓకే, అవర్ సరౌండింగ్ ఫిల్ అప్ విత్ మ్యాటర్. ఏ విధంగా చెప్పొచ్చు, దట్ మ్యాటర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 స్టేట్స్ ఆర్ టైప్స్. 4 స్టేట్స్. ఓకే, ఫస్ట్ one is solids amma, second one is liquids, third one is gases, everybody knows, fourth one is plasma. అయితే మ్యాటర్ అంటే తెలుగులో పదార్థాలుగా మనం చెప్పచ్చు. పదార్థము అంటే ఏంటంటే మన చుట్టూ ఉండే ప్రతి వస్తువు కూడా పదార్థంగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ పదార్థాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. దేనికి సార్ అంటే ఫస్ట్ వన్ ఈ సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ప్లాస్మా స్థితి అంటారు. అది మనకి ఎంఎస్సి డిగ్రీ ఎండింగ్ పీజీలో ఇంట్రడక్షన్ పార్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పేపర్ ఉంటుంది. సో అది మనం అవసరం లేదు ప్రజెంట్. ఇక్కడ మనకి సాలిడ్స్ అనేది మ్యాటర్ని క్లాసిఫై చేశారు. 4 స్టేట్స్గా క్లాసిఫై చేస్తే అందులో సాలిడ్స్ అని చెప్పవచ్చు జరుగుతుంది. అయితే ఇది దేన్ని బేస్ చేసి చెప్పారు సార్ అంటే ఆన్ బేసిస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ atoms in the material or substances. ఇప్పుడు ఏవైతే మన చుట్టూ ఉండే పదార్థాలనే మనం మ్యాటర్ అన్నాం కదా. మ్యాటర్ మన చుట్టూ ఉండే పదార్థాన్ని మ్యాటర్గా చెప్పాము. ఆ పదార్థాల్లో అణువులు ఏవైతే ఉన్నాయో, అణువులు పరమాణువులని మనం ప్రీవియస్గా మాట్లాడుకుంటాం లోవర్ స్టాండర్డ్లో. సో ఆ అణువులు పరమాణువులు ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి అనే కీ పాయింట్ బట్టి ఆ పదార్థాలని, మ్యాటర్ అంటే పదార్థము, ఓకే, ఆ పదార్థాన్ని 4 రకాలుగా 4 స్టేట్స్గా వర్గీకరించడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ సాలిడ్స్. మనం సాలిడ్స్ కోసం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి మనం ఆ ప్రాపర్టీస్ నేర్చుకుందాం సరిపోదు. ఇప్పుడు చూడండి, సాలిడ్స్ అంటారు. సాలిడ్స్ అని మనం దేన్ని అంటాము అంటే సింపుల్గా మీకు తెలిసిన పాయింట్సే స్పీడ్గా చెప్పేద్దాం. సాలిడ్ అంటే విచ్ ఈస్ హ్యావింగ్ హై డెన్సిటీ. దేనికైతే హై డెన్సిటీ ఉంటుందో దాన్ని మనం సాలిడ్గా చెప్పొచ్చు. విచ్ ఈస్ హ్యావింగ్ పర్టికులర్ ఆర్ డిఫైనైట్ షేప్ ఆర్ సైజ్. అంటే ఏ వస్తువుకైతే ఒక పర్టికులర్గా షేప్ కానీ సైజ్ కానీ ఉంటుందో అట్లాంటి మెటీరియల్స్ని, అట్లాంటి సబ్స్టాన్సెస్ని మనం ఏంటంటే సాలిడ్స్గా చెప్పవచ్చు. అలానే
which is occupying some వాల్యూమ్, ఏదైతే కొంత ఘన పరిమాణాన్ని ఆక్యుపై చేస్తుందో, ఆక్రమిస్తుందో దాన్ని మనం సాలిడ్ గా చెప్పొచ్చు. విచ్ ఈస్ హ్యావింగ్ హై మాలిక్యులర్ బాండింగ్ బిట్వీన్ ఆటమ్స్ inside the substances. ఏ మెటీరియల్లో అయితే మాలిక్యులర్ బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని మనం సాలిడ్ గా మనం చెప్పొచ్చు. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు, కానీ క్లియర్ గా మనకి జనరల్ తెలిసిన పాయింట్స్ కాబట్టి చెప్తున్నాం. సో విచ్ ఈస్ హ్యావింగ్ లో కంప్రెసిబిలిటీ such material nothing but solids. సో సాలిడ్ అంటే జనరల్ గా తెలిసింది, దేనికైతే షేప్ సైజ్ ఉంటుందో దాన్ని మనం సాలిడ్ గా చెప్పొచ్చు, దేనికైతే హై డెన్సిటీ ఉంటుందో దానికి చెప్పొచ్చు, దేనికైతే ఆక్యుపైయింగ్ స్పేస్ కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తుందో దాన్ని సాలిడ్ గా చెప్పొచ్చు. మాలిక్యులర్ బాండ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి చెప్పొచ్చు. అయితే లో కంప్రెసిబిలిటీ ఉంటుందని చెప్పాం. అలానే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ ఈస్ వెరీ లెస్. అంటే ఏవైతే మనం మాలిక్యూల్స్ అంటున్నామో ఆ మాలిక్యూల్స్ మధ్య లేదంటే ఆ ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. దట్ ఈస్ క్లోజ్లీ ప్యాక్డ్. అంటే ఆ సబ్స్టాన్స్ లో ఉండే మాలిక్యూల్స్ అంటే చాలా క్లోజ్ గా ప్యాక్ అయి ఉంటే దాన్ని మనం సాలిడ్ గా చెప్పొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు సాలిడ్ అంటే ఏంటి జనరల్ గా తెలిసింది. ఇదంతా జస్ట్ అవేర్నెస్ కోసం. ప్రెసెంట్ అయితే మనం లెసన్ లోకి ఎంటర్ అవ్వలేదు. సాలిడ్ అంటే ఏదో బేసిక్ థింగ్స్ తెలియాలి కాబట్టి మనం చెప్పాం. ఓకే సరే, అయితే ఇప్పుడు చెప్పే పాయింట్స్ లో డెన్సిటీ ఎక్కువ సార్, మాలిక్యులర్ బాండింగ్ ఎక్కువ సార్, కంప్రెసిబిలిటీ లో సార్, ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ చెప్పేటప్పుడు అందులో కొన్ని పాయింట్స్ మాలిక్యులర్ బాండ్ ఎలా ఉంటుందో నువ్వు అబ్జర్వ్ చేయగలవా లోపల. సో ఇవన్నీ ఇన్విజిబుల్ థింగ్స్ అన్నమాట, అన్నీ కాదు కొన్ని. సో ఇప్పుడు ఏవైతే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి విజిబుల్ అమ్మా, అంటే నువ్వు చూసి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. దీస్ ఆర్ ఎక్స్పీరియన్స్ థింగ్స్ అన్నమాట. సో ఏంటంటే ముందుగా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ మెయిన్లీ 2 టైప్స్ అన్నమాట. దీనికి 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎలాస్టిసిటీ, సెకండ్ వన్ వచ్చేసరికి ప్లాస్టిసిటీ అన్నమాట. సో ఇవి నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అది నువ్వు ఇమేజినేషన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఏదో ముందు మనం చెప్పే క్వాలిటీస్ ఏదైతే మాలిక్యులర్ బాండ్స్ అన్నా, డిస్టెన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ ఇస్ వెరీ లెస్ క్లోజ్లీ ప్యాక్డ్ అన్నావు, అది కూడా నువ్వు గెస్ చేయొచ్చు. అది గెస్సింగ్ ఫ్యాక్టర్స్. ఇవేంటంటే చూసి నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి అర్థం చేసుకుని నువ్వు రాసేవన్నమాట ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ అంటే చూద్దాం. ఇవి కూడా తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ డిఫార్మేషన్. ఏంటన్నది డిఫార్మేషన్. సెకండ్ వన్ వచ్చేసరికి డిఫార్మేషన్ ఫోర్స్ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి రీస్టోరింగ్. అలానే రీస్టోరింగ్ ఫోర్స్. అలానే రిజిడ్ బాడీ. జస్ట్ జనరల్ గా రిజిడ్ బాడీ తెలుసుకుంటే ఇవి మనం ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. సో డిఫార్మేషన్, దీనికంటూ డెఫినేషన్స్ మనం నేర్చుకోవాల్సిన లేదు, అర్థం చేసుకుంటే ఈ డెఫినేషన్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నీడ్ అనమాట. సరే చూద్దామా. డిఫార్మేషన్ ఇక్కడ పేరులోనే ఉంది. డిఫార్మేషన్ మళ్ళీ ఫార్మ్ అవ్వడం, కొత్తది ఫార్మ్ అవ్వడం అనేది అర్థమవుతుంది. ఓకే, మనం డిఫార్మేషన్ అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us assume a spring and external force act on it. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక స్ప్రింగ్ తీసుకుని ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసామనుకోండి, ఏమవుతుందమ్మా
ద స్ప్రింగ్ ఈజ్ ఎక్స్టెండెడ్. స్ప్రింగ్ అనేది ఎలాంగేషన్ అవడం చూడొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి, దాని లెంత్ ఇంక్రీజ్ వచ్చినట్టు మనం చూడొచ్చు. సో ఇనీషియల్ స్టేట్లో ఉన్న ఈ స్ప్రింగ్ అనేది ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసావో ఇలా ఎక్స్టెండ్ అయింది. ఓకే, అంటే ఈ స్టేట్లో ఉన్న స్ప్రింగ్ అనేది ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ స్టేట్కి వచ్చింది. ఈ న్యూ స్టేట్ని, ఈ కొత్త ఫార్మేట్ని ఏమంటారంటే డిఫార్మేషన్ అంటారు. డిఫార్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక let us take a rubber ball and force is applied on it. What will be happen? The pressure will be increases and the volume will be decreases. ఓకే, అంటే ఇప్పుడు మనం జనరల్గా వాడతాం కదా, మొత్తం వాడతాం కదా. సో బాల్ ఎప్పుడైతే ప్రెషర్ పెట్టావో, ఐ మీన్ ఫోర్స్ అనేది అప్లై చేసావో, అప్పుడు ఏమవుతుందమ్మా, ఆ బాల్ యొక్క సైజ్ కానీ షేప్ కానీ మారుద్ది కదా, మారి కొత్త ఫార్మేట్ వస్తుంది కదా. ఆ కొత్త స్టేట్ని మనం ఏమంటామంటే డిఫార్మేషన్గా చెప్పవచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం. డిఫార్మేషన్ అయితే చూద్దాం. డిఫార్మేషన్ the process of change of size and shape of the body after applying force. The new state is called deformation. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసేటప్పుడు దాని యొక్క సైజులో కానీ షేప్లో కానీ చేంజ్ వచ్చి కొత్త స్టేట్ అనేది ఏర్పడతా ఉందో దాన్ని, ఆ ఫార్మేషన్ ఏమంటారంటే డిఫార్మేషన్ అంటారు. ఓకే, క్లియర్ కదా. ఏదైనా అందులో ఒక స్ప్రింగ్ కానీ బాల్ కానీ తీసుకున్నావు, ఫోర్స్ అప్లై చేసావు, అది కొంచెం సాగడం కానీ, అది ఎక్స్టెండ్ అవ్వడం కానీ, లేదంటే లెంత్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేదంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేదంటే డిక్రీజ్ అవ్వడం కానీ, ఏదైనా జరగచ్చు. ఆ జరిగిన తర్వాత ఏర్పడే స్టేట్ని, న్యూ స్టేట్ని ఏమంటారంటే డిఫార్మేషన్ అంటారు. రైట్, నెక్స్ట్ ఏం చెప్తామమ్మా, డిఫార్మేషన్ ఫోర్స్ అమ్మా. విచ్ ఫోర్స్ ఈజ్ హెల్ప్స్ టు, దీన్ని ఏం చెప్తామంటే which force is helps to change to deformation. అంటే ఏ ఫోర్స్ అయితే డిఫార్మేషన్ చెందడానికి హెల్ప్ చేస్తుందో ఆ ఫోర్స్నే డిఫార్మేషన్ ఫోర్స్ గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ స్ప్రింగ్ తీసుకున్నాను, ఈ స్ప్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నానో ఆ ఫోర్స్ వల్లే డిఫార్మేషన్ స్టేట్కి రావడం జరుగుతుంది. సో ద అప్లైడ్ ఫోర్స్, ఏ ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నావో ఆ ఫోర్స్నే డిఫార్మేషన్ ఫోర్స్గా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఆ ఫోర్స్ వల్ల ఇది చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఆ టెర్మినాలజీ వాడారంటే. నెక్స్ట్ రీస్టోర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఈ స్ప్రింగ్ లో ఎలైన్షన్ లేదంటే ఎక్స్టెండ్ లెంత్ ఇంక్రీజ్ నువ్వు అబ్జర్వ్ చేసావో, మనం ఆ డిఫార్మేషన్ స్టేట్ కాకుండా నువ్వు ఆ ఫోర్స్ రిమూవ్ చేసావనుకో, ఇట్ ట్రై టు కమ్స్ ఒరిజినల్ స్టేట్. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ డిఫార్మేషన్ స్టేట్ నుండి ఒరిజినల్ స్టేట్కి వస్తా ఉందో ఆ వచ్చే స్టేట్ని ఏమంటారంటే రీస్టోర్. అంతే. చూద్దాం. It is a process that body comes or try to comes, ఏదైనా రాయొచ్చు, try to comes its original shape or size. That process is nothing but are known as restoring. ఓకేనా? రైట్. అంటే ఏదైతే డిఫార్మేషన్ అయిన తర్వాత ఈ డిఫార్మేషన్ ఫోర్స్ ఏదైతే హెల్ప్ అవుతుంది కదా, ఈ డిఫార్మేషన్ ఫోర్స్ నువ్వు రిమూవ్ చేసావనుకో, ఆ రిమూవ్ చేస్తే ఏం చేస్తుంది, స్ప్రింగ్ మళ్ళీ యథాస్థానానికి వెళ్తుంది కదా. యథాస్థానం వెళ్ళకపోయినా ఇంచుమించు వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా. ఆ ట్రై చేసి నార్మల్ స్టేట్కి వెళ్తే దాన్ని రీస్టోర్ అన్నారు. నెక్స్ట్ రీస్టోరింగ్
రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటమ్మా గెస్ చేయొచ్చు అందరూ. ఈ రీస్టోర్ అవ్వడానికి ఆబ్జెక్ట్ అనేది డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసిన తర్వాత వెనెవర్ రిమూవ్ ద డిఫార్మేషన్ ఫోర్స్ ద బాడీ ట్రై టు కమ్స్ ఇట్స్ ఒరిజినల్ shape or size is nothing but restore the force which force is helps to which force is helps to the body comes to రీస్టోర్ అంటే ఆబ్జెక్ట్ రీస్టోర్ అవడానికి కొంత ఫోర్స్ అనేది ఇన్బిల్డ్ అవుతుందంట, ఆటోమేటిక్గా ఆ ఆబ్జెక్ట్లో ఉంటుందంట. సో ఆ ఆబ్జెక్ట్ అవసరమయ్యే లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే ఆ ఫోర్స్ని ఏమన్నారంటే రీస్టోరింగ్ ఫోర్స్ అన్నాను. జనరల్ థింగ్స్ అనమాట, టెర్మినాలజీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఏం చెప్తా ఉన్నానంటే డిఫార్మేషన్ అంటే ఇదంతా మీరు నేర్చుకోవాల్సిన లేదు. కొత్తగా ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే ఆ ఆబ్జెక్ట్లో సైజు షేప్ మారుతూ ఉంది. ఆ మారిన తర్వాత ఏదైతే కొత్త ఫార్మేట్ వస్తుందో దాన్ని డిఫార్మేషన్. అలా డిఫార్మేషన్ అవ్వడానికి ఏ ఫోర్స్ అయితే హెల్ప్ చేస్తుందో డిఫార్మేషన్ ఫోర్స్ అన్న. రీస్టోర్ అంటే డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసిన తర్వాత యథాస్థానానికి వస్తే అది రీస్టోరింగ్ ఫోర్స్ అంటే అలా యథాస్థానానికి రావడానికి ఏ ఫోర్స్ అయితే హెల్ప్ చేస్తుందో సపోర్ట్ చేస్తుందో ఆ ఫోర్స్ని రీస్టోరింగ్ ఫోర్స్గా చెప్పారు. ఓకే, లాస్ట్ థింగ్ ఏంటంటే రిజిడ్ బాడీ తెలుగులో దృఢ వస్తువు అంటారు. ఏంటమ్మా దృఢ వస్తువు? గెస్ట్ చేయడం. ఈవెన్ ద ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఆన్ ద బాడీ of size and the shape doesn't change. Okay, that body is nothing but rigid body. ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేసినప్పటికీ కూడా దానిలో ఎటువంటి చేంజ్ ఉండకూడదంట. ఎటువంటి చేంజ్ ఉండకపోతే కనుక మనం ఏమంటాం? ఆ ఆబ్జెక్ట్ని రిజిడ్ బాడీ అంటాం. ఓకే, చూద్దాం. రిజిడ్ బాడీ whenever the force is applied on your body, then the shape or size or position of atoms cannot be change that object is known as rigid body. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కానీ షేప్ కానీ అందులో ఉండే ఆటమ్స్ యొక్క పొజిషన్ ఉంటుంది కదా, అవి కూడా చేంజ్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉంటే కనుక దా ఆబ్జెక్ట్ ఏమంటారంటే రిజిడ్ బాడీగా మనం చెప్పవచ్చు. అయితే ఇన్ నేచర్ there is no perfect rigid body. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆబ్జెక్ట్ అయినా దాని యొక్క ఆటమ్స్ లో డిస్ప్లేస్మెంట్స్ లో తేడా ఉంటుంది కదా, డిస్టర్బ్ అవుతాయి కదా. పర్టికులర్గా అంటే జూమ్ చేస్తే నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్విప్మెంట్స్ వాడి నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా అలా ఉండిపో, ఆటమ్స్ లో అయినా చేంజ్ వస్తాయి. అలా ఉంటే రిజిడ్ బాడీ అన్నాను. బట్ నేచర్లో అలాంటి పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ ఉంటుందా సార్ అంటే ఉండదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్స్ బేసిక్ పాయింట్స్ మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మనం లెసన్లో వెళ్తున్నామమ్మా. ఇప్పుడు మన కాన్సెప్ట్స్ ఏంటంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. సాలిడ్స్ కి మెకానికల్ ప్రాపర్టీస్ రెండు ఉన్నాయని చెప్పాం. దీస్ ఆర్ elasticity. Second one is plasticity. Right. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ ఏం పెడతారంటే elasticity. It is a process or phenomena of change in
size or shape, change in size or shape after applying a deformation force. The process చూడమ్మా, it is a property of the body. ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా ఎలా అయినా మనకి కన్వీనియంట్ గా ఉన్నప్పుడు రాసుకోవచ్చు, ఏది బై హార్ట్ చేయడానికి లేదు. ఒకసారి చూడమ్మా, ఎలాస్టిసిటీ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ సైజ్ అండ్ షేప్ ఆఫ్టర్ అప్లైయింగ్ ఏ డిఫార్మేషన్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే నువ్వు డిఫార్మేషన్ చెప్పావో అదే ఒక ప్రాపర్టీగా మనం చెప్తున్నాం. సో ఏదైనా ఒక స్ప్రింగ్ తీసుకున్నామా, ఈ స్ప్రింగ్ పైన నువ్వు ఫోర్స్ అప్లై చేస్తా ఉన్నావు. ఆ ఫోర్స్ని మనం ఏ ఫోర్స్ అనాలి అంటే ఇక్కడ మరి ఇంకా ఫోర్స్ అనకూడదు, డిఫార్మేషన్ ఫోర్స్. నేను జనరల్గా ఇప్పుడు డిఫార్మేషన్ ఫోర్స్ అని చెప్పేసాను అనుకోండి, డిఫార్మేషన్ ఫోర్స్ అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ అనేది రైజ్ అవుతుంది. అందుకు ముందు ఆ టర్మ్స్ మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ పైన డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసావో ఏమవుతామా, కొత్త స్టేట్ అనేది ఏర్పడుతుంది అని మనం ముందు చెప్పాము. కొత్త స్టేట్ అంటే ఆ సైజులో కానీ షేప్లో కానీ తేడా వస్తుందమ్మా అని చెప్పాను. అంటే దాని లెంత్లో ఇంక్రీజ్ అనేది నువ్వు అబ్జర్వ్ చేసావు, ఎందుకంటే డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసావు. ఇలా ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేశాక దాని సైజులో కానీ షేప్లో కానీ చేంజ్ వచ్చే ప్రాసెస్ని లేదా ప్రాపర్టీని, ఆ ప్రాపర్టీని ఏమన్నారు, ఎలాస్టిసిటీ అన్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ a process of change in size or shape after applying a deformation force. This process or this property is nothing but elasticity. Okay, clear? Right. In nature there is no perfect elastic bodies. అయితే పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ అంటే ఏంటి అర్థం ఏంటమ్మా, డిఫార్మేషన్ ఫోర్స్ ఎప్పుడైతే రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ యథాస్థానం వెళ్ళిపోయిందనుకో, ఒరిజినల్ స్టేట్ వెళ్ళిపోయిందనుకో, పర్ఫెక్ట్గా వెళ్ళిపోతే దాన్ని పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ అంటారు. ఆ టర్మ్ మీకు వాడతారు, కానీ ఎగ్జాంపుల్ అంటే అది ఇది అంటే ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని మాట వాడలేదు. అయితే నేచర్లో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ ఉందా అంటే లేదని చెప్పాలి. ఓకే, నా పాయింట్ అర్థమై ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఎలాస్టిక్ బాడీస్, రబ్బర్ బాల్ కానీ లేదంటే స్ప్రింగ్స్ కానీ లేదంటే ఒక టేబుల్ పైన ఒక టెక్స్ట్ బుక్ పైన కానీ ఏదైనా డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేశారు. డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత సైజులో కానీ షేప్లో కానీ తేడా వస్తే ఆ ప్రాపర్టీని ఏమన్నారంటే ఎలాస్టిసిటీ అన్నారు. ఓకే, అయితే పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ ఉందా అంటే ఉండదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్ప్రింగ్ నువ్వు ఎప్పుడైతే డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసిన తర్వాత అది ఒరిజినల్ ప్లేస్కి వెళ్తాది అని అనిపిస్తుంది, కానీ నువ్వు ఏదైనా ఎక్విప్మెంట్ చూస్తే కనుక అందులో ఉండే ఆటమ్స్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది, యథాస్థానంలో రాదండి, ఇంచుమించుగా వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ నేచర్లో ఉండదు. బట్ ద నియరెస్ట్ approach of perfect elastic body is quartz fiber. Very very important. So ఇది మనకి వెయిటేజ్ చెప్పిన 1 మార్క్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. వాట్ ఈస్ క్వార్ట్జ్ ఫైబర్, దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ద నియరెస్ట్ అప్రోచ్ ఫర్ ఆర్ ఆఫ్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ. ఓకే, అంటే ఈ క్వార్ట్జ్ ఫైబర్ దేనికి ఎగ్జాంపుల్ అంటే మ్యాక్సిమం పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ నేచర్లో ఉండదు. ఒకవేళ దగ్గరగా అప్రాక్సిమేట్గా తీసుకుంటే కనుక దానికి క్వార్ట్జ్ ఫైబర్లో మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ఈ మెటీరియల్లో మనం డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇంచుమించుగా దాని ఒరిజినల్ స్టేట్కి వెళ్ళిపోతుందంట, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, నైస్. ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిసిటీ. ఫస్ట్ థింగ్ ఎలాస్టిసిటీ మనం చెప్పాం. దీనికి పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ ఉంటుందా అంటే నేచర్లో ఉండదని చెప్పాము. బట్ అప్రాక్సిమేట్లీ లేదా నియరెస్ట్ అప్రోచ్
పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ ఉంటుందని చెప్పాం. నియరెస్ట్ గా దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, క్వార్జ్ ఫైబర్ చెప్పడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఎలాస్టిసిటీ, మనం ఎలాస్టిసిటీ కోసం మాట్లాడాం కదా. నెక్స్ట్ ప్లాస్టిసిటీ అమ్మా. ప్లాస్టిసిటీ ఇది ఒకసారి చూస్తే కనుక ఇట్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ. It is a property of the body after the removing of deformation force. After removing the deformation force, the body is in deformation state. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసినా సరే ఆ ఆబ్జెక్ట్ ఎందులో ఉండాలి, ఒరిజినల్ స్టేట్ లో రాకూడదంట. ఆ డిఫార్మేషన్ స్టేట్ లోనే ఉండాలి. ఏదైతే మార్పు జరిగిందో ఆ మార్పు జరిగిన స్టేట్ లోనే ఉండిపోవాలి. అది కొత్త స్టేట్ వస్తుంది, ఫోర్స్ అప్లై చేసిందని చెప్పాం కదా. ఆ ఫోర్స్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఎందులో ఉండాలి, డిఫార్మేషన్ స్టేట్ లోనే ఉండాలి. అట్లా ఉంటే దాన్ని ఏమన్నారు, ఆ ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అన్నారు. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఎగ్జాంపుల్ చూస్తే ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాము. ఒక పాలిథిన్ కవర్ పైన నువ్వు ఏం చేసావు, డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసావు. డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై ఏమవుతుందమ్మా, అది ఎలాంగేషన్ అవుతుంది, సాగుతుంది కదా, ఎక్స్టెండ్ అవుతుంది కదా. ఎక్స్టెండ్ అయ్యి నువ్వు డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసావు, అది ఒరిజినల్గా అయిపోద్దా, ఒరిజినల్గా అవుతుంది. ఒక చపాతీ మొత్తం తీసుకున్నాం, వీట్ వెట్ట పౌడర్ తీసుకున్నాం, ఒక మొత్తం తీసుకున్నావు కదా. ఇలా ఏం చేసావంటే ఒక ప్లెయిన్గా చేసావు. ప్లెయిన్గా చేసిన తర్వాత నువ్వు డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసావు. అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, మళ్ళీ ఒక ముద్దలు అయిపోద్దా, ఆ రోల్ కాస్త ముద్ద అయిపోతుంది కదా, బాల్ లాగా అయిపోతుంది కదా. సో ఈ ప్రాపర్టీ ఏంటంటే ప్లాస్టిసిటీ. నేను చెప్పాను కదా, ఇది జనరల్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రాపర్టీస్ అనమాట. మనం చూసి ఇది రైట్ ఆ రాంగ్ అని మనమే చెప్తాం. సో ఇది అందరూ ఎక్స్పీరియన్స్ అయిందే. ఏంటంటే ఎప్పుడైతే డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేస్తామో ఆ చేసినా సరే ఆ ఆబ్జెక్ట్ లేదా బాడీ ఎందులో ఉండాలి, డిఫార్మేషన్ స్టేట్ లో ఉండాలి. అట్లా ఉంటే ఆ ప్రాపర్టీని ఏమన్నారంటే ప్లాస్టిసిటీ అన్నారు. ఓకే, రైట్. దీనికి మనం మామూలుగా పర్ఫెక్ట్ ప్లాస్టిక్ బాడీ ఇన్ నేచర్ there is no perfect plastic body in nature there is no perfect plastic body. అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే, పర్ఫెక్ట్ ప్లాస్టిక్ బాడీ అంటే ముందు తెలుసుకోవాలి. యాక్చువల్గా మళ్ళీ ఒక డెఫినేషన్ ఎందుకని చెప్పి మనం ముందు పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ చెప్పలేదు కాబట్టి మనం ఇది చెప్పట్లేదు. సో ఈ మామూలు జనరల్గా చూద్దాం. ఎప్పుడైతే పాలిథిన్ కవర్ రిమూవ్ చేసాం అంటే పాలిథిన్ కవర్ని డిఫార్మేషన్ ఫోర్స్ పాలిథిన్ కవర్ తీసుకున్నాం, డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేస్తే ఏమైంది, న్యూ స్టేట్ అదే డిఫార్మేషన్ స్టేట్ అనేది ఫామ్ అయింది. ఈ డిఫార్మేషన్ ఫోర్స్ తర్వాత ఏం చేస్తాం, డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేస్తారు. ఆ పాలిథిన్ కవర్ ఎగ్జాక్ట్గా డిఫార్మేషన్ స్టేట్లో ఉండదంట. సార్ అదే సార్ ఉండదని చెప్పారు. ఇది ఎగ్జాక్ట్గా ఉండదు. నువ్వు ఏదైనా ఎక్విప్మెంట్ చూసి నువ్వు అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం ముడిచిపోయి అప్పుడు ఆగిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూడండి, ఇంటి దగ్గర పాలిథిన్ కవర్ లాగండి, నువ్వేం చేస్తావు, జస్ట్ లాగిన తర్వాత సాగిన తర్వాత ఎప్పుడైతే రిమూవ్ చేసావో కొంచెం దగ్గరగా కుసించుకుపోయి కొంచెం కంప్రెస్ అయ్యి ఆ డిఫార్మేషన్ స్టేట్లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్ డిఫార్మేషన్ స్టేట్లో ఉండదు, అది కొంచెం కంప్రెస్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఎప్పుడైతే కంప్రెస్ అయ్యి డిఫార్మేషన్ స్టేట్లో ఉంటుందో నువ్వు అబ్జర్వ్ చేసావో ఎక్విప్మెంట్స్ ద్వారా, అంటే నీకు ఒక స్టేట్మెంట్ నీకు వచ్చింది, నేచర్లో పర్ఫెక్ట్గా ఉండే ప్లాస్టిక్ బాడీ లేదు. ఎందుకంటే అది దగ్గరగా కంప్రెస్ అయ్యి ఆటమ్స్ లేదా మాలిక్యూల్స్ యొక్క డిస్టర్బెన్స్ కూడా అక్కడ జరుగుతుంది, యాజ్ ఇట్ ఈస్గా డిఫార్మేషన్ స్టేట్లో ఉండట్లేదు అనేది నీకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసావు, ఇన్ నేచర్ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ ప్లాస్టిక్ బాడీ, బట్ ఏదో నియర్ బై ఉండాలి కదా, నియరెస్ట్ ఏదో ఉండాలి కదా, బట్ the nearest approach for perfect plastic body is putti. అంటే పర్ఫెక్ట్గా ఇంచుమించుగా డిఫార్మేషన్ ఫోర్స్ తీసేసినా సరే అదే డిఫార్మేషన్ ఫోర్స్లో ఉండగలిగే వస్తువు దగ్గరగా ఉన్నది పుట్టి. పుట్టి అంటే మనం బాల్స్ పెడతాం కదా, సీలింగ్స్ వాడతాం కదా, ఆ పుట్టి.
అలానే దీనికి ఇంకా నియర్ బై ఎగ్జాంపుల్స్, ప్లాస్టిక్ బాడీకి ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. వ్యాక్స్ మైనర్ చూడొచ్చమ్మా. వీటిలో అంటే గోధుమ పిండి ముద్ద అని మనం మాట్లాడతాం. అలానే ఇప్పుడు పుట్టి మనం చూసాం. క్లే అంటే బంక మట్టి ముద్ద. సో ఇవన్నీ కూడా, ఇంకా బట్టర్ కూడా చెప్పొచ్చు, బట్టర్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ప్లాస్టిసిటీ ప్రాపర్టీస్. అంటే ప్లాస్టిసిటీ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేసే ఎగ్జాంపుల్స్ అనమాట. ఏంటన్నది వ్యాక్స్, వీటిలో గోధుమ పిండి ముద్ద, పుట్టి మనం గోడలకు పెట్టే పుట్టి, దానికి తెలుగులో పుట్టి అంటాం. క్లే అంటే బంకమట్టి, అలానే బట్టర్ అంటే మనం వెన్నగా చెప్పొచ్చు, రైట్. ఇవన్నీ కూడా ప్లాస్టిసిటీ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, ఇది ఇంట్రడక్షన్ పార్ట్ మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ మనం మాట్లాడేది, ఇప్పుడు మనం ఓవరాల్గా ఏం నేర్చుకున్నాం సార్ అంటే సాలిడ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సాలిడ్ అంటే ఏంటంటే ఏదైతే ఒక మెటీరియల్లో మాలిక్యులర్ బాండింగ్ డిస్టెన్స్, అదే మాలిక్యులర్ స్పేస్, మా ఆటంకి ఆటం యొక్క డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉంటుందో దాన్ని మనం క్లోజ్లీ ప్యాక్డ్ దేనిలో ఉంటుందో దాన్ని సాలిడ్గా చెప్పొచ్చు. దేనికైతే హై డెన్సిటీ ఉంటుందో అది సాలిడ్. అలానే ఏదైతే పర్టికులర్ షేప్ సైజు ఉండి కొంత వాల్యూమ్ ఆక్యుపై చేయి ఉండాలి, అలాగే లో కంప్రెసిబిలిటీ ఉండాలి, సో మాలిక్యులర్ బాండ్ హైగా ఉండాలి. ఇవి జనరల్గా మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకున్నాం. అలాగే మనం ఈ సాలిడ్స్ అనేది ఎలా అంటే మ్యాటర్ అనేది మన చుట్టూ ఉండే ప్రతి పదార్థం కూడా మ్యాటర్గా చెప్పొచ్చు. ప్రతి వస్తువు కూడా ఒక మ్యాటర్గా మనం చెప్తాం. పదార్థం సరౌండింగ్ అంటే పదార్థాలతో నిండి ఉంది. నువ్వు నేను అందరం కూడా పదార్థమే కదా. సో మన ఫిజిక్స్ పరంగా ఆ మ్యాటర్ని 4 రకాలుగా వర్గీకరించారు. 4 స్థితులుగా, 4 స్టేట్లుగా వర్గీకరించారు. అదే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ప్లాస్మా స్టేట్. ఓకే, ఆ సాలిడ్స్ కోసం మనం ఇంట్రడక్షన్ చేసాము. దాని మెకానికల్ ప్రాపర్టీస్ 2 ఉన్నాయని చెప్పాము, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ నేర్చుకునే ముందు డిఫార్మేషన్ ఫోర్స్, రీస్టోరింగ్ ఫోర్స్ అనేది మనం మాట్లాడాము. ఓకే, అయితే ఎలాస్టిసిటీ అంటే ఏం చెప్పాము, ఏదైనా ఒక డిఫార్మేషన్ ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ పైన అప్లై చేసేటప్పుడు అందులో ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కానీ షేప్ కానీ మారే ఒక ప్రాపర్టీని ఏమన్నారంటే ఎలాస్టిసిటీ అన్నారు. ఓకేనా, అంతే. దానికి పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ ఉందా అంటే లేదని చెప్పాము, నేచర్లో లేదు, దగ్గరగా ఉంది క్వార్జ్ ఫైబర్ అని చెప్పాము. సో ఎగ్జామ్ ఇవే వస్తాయి, మరి అంతకు మించి ఎనాలిసిస్ అవసరం లేదు. అలానే ప్లాస్టిసిటీ అంటే మనం డిఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసినా సరే అది డిఫార్మేషన్ స్టేట్లో ఉంటే కనుక దాన్ని ప్లాస్టిసిటీ ప్రాపర్టీ అన్నాం. దానికి నేచర్లో పర్ఫెక్ట్ ప్లాస్టిక్ బాడీ ఉందా, ఉండదంట. నియరెస్ట్ అంటే దగ్గరగా ఇంచుమించుగా రమారమిగా ఉన్నది ఏంటంటే పుట్టి అంట. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్ ప్లాస్టిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేసేవంటే వ్యాక్స్ అని చెప్పొచ్చు, లేదా వీట్ డౌ అని చెప్పొచ్చు, లేదా పుట్టి, క్లే, బట్టర్. సో ఇవి మనం నెక్స్ట్ స్ట్రెస్, స్ట్రెయిన్స్, టైప్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో పెడుతున్నాం. తప్పకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే.